స్వక్షేత్రగతుడైన శని ఏం చేస్తాడు అంటే మానసిక ఆందోళన కలిగిస్తాడు, కుటుంబంతో కలహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఇంటి బయట ఎక్కువగా ఉండండి, బయట ఎక్కువగా తిరగండి. వీలైతే పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి. మేషరాశి వారికి ఈ టైం కొంచెం అనుకూలమైన టైమే. వ్యాపారము ప్రారంభం చేయవలసిన టైం ఇది. ఫ్యాబ్రికేషన్ బిజినెస్ చేయండి, వుడ్కి సంబంధించి ఏదైనా బిజినెస్ చేయండి, లేదంటే అలంకరణ వస్తువులకు సంబంధించిన వ్యాపారం చేయండి, నూనె వ్యాపారం చేయండి. ఏవి చేసినా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేయండి. అప్పు మాత్రం అంటే తాహతకు మించిన అప్పు అయితే చేయకండి. మ్యాక్సిమం 80 పైసల నుంచి రూపాయి వడ్డీ, అంతకు మించి ఎక్కువ వడ్డీ ఉండే అప్పు మాత్రం చేయకూడదు. కానీ చక్రవడ్డీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా అప్పు చేయకండి. మీ లిమిట్ ఎంత ఉందో, మీరు ఎంత సంపాదిస్తారో ఆ సంపాదనలో మీరు ప్రతీ నెల ఒక 20% మాత్రమే ఈఎంఐ కట్టుకునేంతగా ఉంటే ఎంత మాత్రమే అప్పు చేయండి. అంతకుమించి ఎక్కువ చేయకండి. ఎట్లయినా అప్పు అయితే అవుతుంది మేషరాశి వారికి.